తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాణిశ్రీ గారు గొప్ప నటి. వాణిశ్రీ గారు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో వందల చిత్రాలు నటించారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వాణిశ్రీ గారు తల్లి, అత్త తరహా పాత్రలు కూడా చేశారు. వాణిశ్రీకి హీరో జేడీ చక్రవర్తికి మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీళ్ళిద్దరూ బొంబాయి పీరియడ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ రంభకి తల్లిగా నటించారు. అప్పటికి జేడీ చక్రవర్తికి వాణిశ్రీ గారితో పరిచయం లేదు. జేడీ చక్రవర్తి అమ్మ మాత్రం వాణిశ్రీ గారికి పెద్ద అభిమానట. రాఘవేంద్రరావు గారు వాణిశ్రీ గారిని పరిచయం చేస్తానని జేడీ చక్రవర్తిని తీసుకెళ్లారట వాణిశ్రీ గారి దగ్గరికి. జేడీ చక్రవర్తి వెళ్ళగానే హాయ్ వాణి అని పలకరించారట. వాణిశ్రీ గారు ఆశ్చర్యంగా ఏంటమ్మా అని అడిగారట. ఏం అనలేదు నేను, హాయ్ వాణి అని అన్నారట జేడీ చక్రవర్తి. దీంతో వాణిశ్రీ గారికి పట్టరాని కోపం వచ్చి క్యారవాన్లోకి వెళ్ళిపోయారట గబగబా. రాఘవేంద్రరావు గారు వెంటనే ఏంటయ్యా నేనే ఆమెను పేరు పెట్టి ఏకవచనంతో పిలవను, నువ్వేంటి ఇలా చేసావని లబోదిబోమన్నారంట. రాఘవేంద్రరావు గారిని కూడా జేడీ చక్రవర్తి రాఘవాని పేరు పెట్టి పిలుస్తారట. నన్ను పిలిచినట్టు ఆమెను కూడా పేరు పెట్టి పిలిస్తే ఎలాగయ్యా అని అడిగారట. ఆశ్చర్యం ఏంటంటే వీరిద్దరికీ అంటే జేడీ చక్రవర్తి గారికి వాణిశ్రీ గారికి 20 ఏళ్ళు తేడా ఉన్నదట. రాఘవేంద్రరావు గారు కోపంతో కూర్చొని ఉంటే అప్పుడు జేడీ చక్రవర్తి గారు వెళ్ళి ఓకే నేను వాణిశ్రీ గారికి సారీ చెప్పాలి అంతే కదా, వెళ్ళి చెప్పేసి వస్తా అని అన్నారట. అప్పుడు రాఘవేంద్రరావు గారు నువ్వు సైలెంట్గా ఉంటే ఈ ఒక్కరోజు షూటింగ్ మాత్రమే ఆగిపోతుంది, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆమెకు కానీ కోపం తెప్పిస్తే మాత్రం సినిమా మొత్తం ఆగిపోతుందని రాఘవేంద్రరావు గారు అన్నారట. కానీ ఆ మాట వినకుండా జేడీ చక్రవర్తి ఆమె క్యారవాన్లోకి వెళ్ళారట. 30 నిమిషాలు అవుతున్నా కూడా బయటికి రాలేదట. తర్వాత బయటికి వచ్చిన జేడీ చక్రవర్తి రాఘవేంద్రరావు గారితో మీ సింహబలుడు హీరోయిన్కి సారీ చెప్పేసి వచ్చాను అని అన్నారట. వెంటనే అందరూ కూడా అమ్మయ్య హ్యాపీ ఇంకా అని అనుకున్నారు. ఇంకో 10 నిమిషాల తర్వాత వాణిశ్రీ గారు బయటకు వచ్చారట. వాణిశ్రీ గారు రాగానే రాఘవేంద్ర గారు షాట్కి రెడీనా అమ్మా అని అడిగారట. వెంటనే జేడీ చక్రవర్తి గారు వాణి నువ్వు రెడీయేనా అని అన్నారట. అందరూ జేడీ చక్రవర్తిని చూసి షాక్ అయ్యారట. అందరిలో కూడా జేడీ చక్రవర్తిపై ప్రెస్టేషన్ కనిపించింది. ఇక వాణిశ్రీ గారిని అలా పేరు పెట్టి పిలవడానికి కారణం సరదా కోసమని జేడీ చక్రవర్తి గారు చెప్పుకొచ్చారట అక్కడ ఉన్న వాళ్ళందరితోని. ఎవరితో అయినా సరదాగా ఉండాలనుకునే వ్యక్తి జేడీ చక్రవర్తి. అది వాణిశ్రీ గారు అర్థం చేసుకున్నారు అని జేడీ చక్రవర్తి చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత షూటింగ్ అయ్యేంత వరకు కూడా జేడీ చక్రవర్తి గారు వాణి అని పిలుచుకుంటూ వచ్చారట. ఇద్దరు కూడా షూటింగ్ అంతా చాలా సరదాగా గడిపారట. షూటింగ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఒక ఫ్యామిలీతో గడిపినట్టుగా అయితే షూటింగ్ పూర్తి అయిందని రాఘవేంద్రరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చారు.